Hi guys, welcome back to my mom vlog. So this is Priyanka Reddy Akatla. I hope you guys are doing well. మస్త్ ఉన్నా ఇప్పుడే లేచిన సో డిసైడెడ్ టు రికార్డ్ ద వీడియో. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయింది కదా, మీరు కూడా నన్ను మిస్ అయ్యారని నాకు తెలుసు. సో ఏ డే ఇన్ మై లైఫ్ వైల్ గోయింగ్ టు ఆఫీస్, వెళ్ళేదే ఒక్కరోజు కాబట్టి ఒక్కరోజు షూట్ చేద్దాం అనుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫ్లాక్ సీడ్స్ వాటర్తో అయితే స్టార్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ అయితే నైట్ సోక్ చేసుకొనేసి వాటర్లో సోక్ చేసేసుకొని తాగుతా అనమాట. సో మీరు కూడా ప్రిఫర్ చేయండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఎస్పెషల్లీ ఉమెన్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్మోనల్ బ్యాలెన్స్. మీరు నా ప్రీవియస్ షార్ట్ వీడియోస్కి ఇంకా చూసినట్టయితే నేను ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ ఏదైనా యూస్ చేస్తాను అని చెప్పాను. సో ఇట్స్ యువర్ చాయిస్, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది దాని అయితే ప్రిఫర్ చేయండి. సో ఈరోజు అయితే నేను కొన్ని వాటర్ కింద పంపేసాను అనమాట. దాని తర్వాత అది క్లీన్ చేసేసి ఐఎమ్ డ్రింకింగ్ ఇట్. నేను ఒకేసారి తాగేస్తాను, మధ్యలో ఆపితే మళ్ళీ నాకు వెళ్ళవన్నమాట. సో ఐ విల్ స్టాప్ డ్రింకింగ్ ఇట్. సో అందుకే అలా తాగేస్తా. అండ్ దెన్ బ్రష్ చేసేసి బాత్ చేసేస్తాను అనమాట. సో బాత్ చేసి రాగానే ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈస్ అప్లైయింగ్ ది సీక్రెట్ ఇంగ్రీడియంట్ టు మై ఫేస్. ఇదేంటి థమ్స్అప్ బాటిల్లో ఉంది అని అనుకోకండి. సో ఇది నేనైతే ఇలానే తెచ్చుకుంటాను. అదేంటి అంటే ఇది కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇదైతే నా ఫేస్ని చాలా మాయిశ్చర్డ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ చాలా డ్రై అవ్వదు ఫేస్ కూడా నాకు త్వరగా. సో చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఐ ప్రిఫర్. సో ఎక్కువ పడిపోయినప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్ అండ్ హ్యాండ్స్కి కూడా కొద్దిగా రాస్తానమాట. అండ్ దాట్స్ ఆల్. ఇంక దాని తర్వాత ఒక 15 to 20 minutes వదిలేసి ఐ జస్ట్ కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని వచ్చేసి ఐ కంప్లీట్ మై స్కిన్ కేర్. సో నా స్కిన్ కేర్ పెద్దగా బేసిక్గా ఏమీ ఉండదు. ఐ అప్లై దిస్ అండ్ దెన్ ఆఫ్టర్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటా. ఎండలు ఉంటే ఆరల్స్ అది కూడా అప్లై చేయను. అండ్ దాట్స్ ఇట్. ఒక లిప్ బామ్ అండ్ లిప్స్టిక్, అది అందరూ బేసిక్గా గర్ల్స్ యూస్ చేసేది. అండ్ టిక్లీ అనమాట. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఐ డూ మై బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు ఇడ్లీ పెట్టినాను అనమాట. బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయి అనమాట. బై వాక్ అయితే వెళ్తాను. సో నేను వెళ్ళాల్సింది BDC 7, కానీ నేను వెళ్ళేది BDC 6, ఎందుకంటే నాకు ఆఫీస్ దగ్గర అని చెప్పేసి ఇప్పుడే ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ చూడండి ఆఫీస్లో బయట లిట్ బాక్స్ ఉంటుంది అనమాట మాకు. సో క్రిస్మస్ ట్రీ అయితే పెట్టినారు. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అంటే బగ్గీ ద్వారా వెళ్తాము, ఎందుకంటే మళ్ళీ వాక్ చేయాలంటే కష్టం. ఆల్రెడీ 4 kilometers వాక్ చేసి వస్తాం కాబట్టి. ఈరోజు మా అదృష్టం అయితే బాగుందన్నమాట. బగ్గీ మేము ఉండగానే వచ్చేసింది. సో బగ్గీ ఎక్కేసి వెళ్ళిపోయాము ఆఫీస్కి. సో ఆఫీస్కి వెళ్ళగానే రికార్డ్ చేయాలి అంటే అదొక మొహమాటం, బట్ స్టిల్ ట్రైడ్. ఎందుకంటే నాకు ఫియర్ ఎక్కువ ఉంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని. ఇక్కడ నా ఆఫీస్ మేట్స్ ఎవరు ఉండరు. సో నేను ఒక్కదానే వచ్చి ఒక్కదానే వర్క్ చేసుకుని ఒక్కదానే వెళ్తాను అనమాట. మా రూమ్మేట్ వస్తుంది. సో ఇద్దరం కలిసి అయితే వెళ్తాం వెళ్ళేటప్పుడు. బట్ తను వేరే వేలో కూర్చుంటుంది. వాళ్ళు సెక్యూర్డ్ బే అనమాట, అంటే ఎవరు అలో ఉండదు వాళ్ళ బేలోకి. సో తను ఒక్కతే వాళ్ళ టీమ్మేట్స్ కూర్చుంటుంది. నేను ఇలా నార్మల్ బేలో కూర్చొనేసి వర్క్ చేసుకొనేసి అయితే వెళ్ళిపోతాను. అండ్ ఆఫ్టర్ వర్కింగ్ అందరు లంచ్ బ్రేక్ 1కి తీసుకుంటారు. మేము మాత్రం స్పెషల్ 2-3కి తీసుకుంటాము, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేది లేట్గా చేస్తాం కాబట్టి. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ ది థాలీ అనమాట, రాజస్థాన్ థాలీ. ఒక 6 రోటీస్, పన్నీర్ కర్రీ, చోలే కర్రీ, రసం, బోండా, డోక్లా, అలా అన్ని వెరైటీస్ వచ్చినాయి. పాపడ్, రైస్, గులాబ్ జామున్ అండ్ హల్వా. సో ఇంకా ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఇలా క్రిస్మస్ ట్రీ పెడితే అక్కడ ఫొటోస్ దిగుతున్నాను అనమాట. అండ్ దాని తర్వాత నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో ప్లీజ్ డోంట్ embarrass me. So I hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్, థ్యాంక్ యూ.